वीडियो बनानी है, यहाँ पे बात करनी है इस माइक में। बात करो, बात करो। बोल, कुछ बोल। बात करें यहाँ पे। वीडियो बनानी है आज। बहुत काम है हमारे पास। चलो, बात करो यहाँ पे। अल्लू अर्जुन की मूवी है, पता है तेरे को? चल, बात कर। बोल लोगों को हेलो। हेलो बोल, हेलो। हेलो, हेलो। Hello everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on the climax scene of Race Gurram movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. మీద అటాక్స్ జరగాలి, అన్ని అట్ టైం జరగాలి. శివారెడ్డి ఆడిట్ స్టేట్ లో శివారెడ్డికి సంబంధించిన వ్యాపారాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని బినామీ పేర్ల మీద ఉన్నాయి. నాకు తెలిసింది 2-3. నమ్మండి సార్, మిగతావి తెలుసుకోవడం వల్ల వాడితోనే చెప్తాను, వాడితోనే చూపిస్తారు. అదెలా అటాక్. Oh! స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్. ఈ ఫ్యాక్టరీ ఎవరు సార్? మినిస్టర్ శివారెడ్డి. ఆ మాట శివారెడ్డి చెప్పాలి. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కాదు. కిల్బిల్ పాండే. Kilvil Pandey. ఎవడ్రా వాడు? పోనీ వాడికి. సార్ సార్, ఈ ఫ్యాక్టరీ మీదా సార్? అవునరా ఇడియట్, ఆ ఫ్యాక్టరీ నాదే. సార్ మీదే తెలియదు సార్. నువ్వెవడ్రా రేట్ చేయడానికి? చెప్పండి, స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ సార్. స్పెషల్ ర్యాపిడ్. ఎస్ఆర్ అంటే మీరేనా సార్? ఎస్ఆర్ అంటే నేనే, శివారెడ్డి. మాకు తెలియలేదు సార్. నీ పై ఆఫీసర్ తో ఏమంటాను, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. మీరు చెప్తే ఓకే సార్. నెక్స్ట్ అటాక్. సార్ నకిలీ ముందు రిపోర్ట్ చేస్తాను సార్. ఇది మినిస్టర్ శివారెడ్డి. ఎమోషన్స్ కంట్రోల్ చేసి కిల్బిల్. అది ఎవరో తెలుసుకోలేదు. శివారెడ్డి సార్, ఈ ఫ్యాక్టరీ కూడా మీదేనా సార్? ఇంకా నాదే. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నాకు తెలియలేదు. నేను వెళ్ళిపోతాం. ఇది శివారెడ్డి ఫ్యాక్టరీ. నెక్స్ట్ అటాక్. You bloody rascal. ఇది కూడా మీ ఫ్యాక్టరీ సార్? నాదే నాదే నాదే. కిల్బిల్, ఇది గుర్తుందా? మళ్ళీ శివారెడ్డి గారి ఫ్యాక్టరీ మీద అర్థమైందా సార్? మాకు వచ్చిన లిస్ట్ ప్రకారంగా మీరు రైట్ చేస్తాం. ఇందులో మీ ఫ్యాక్టరీస్ ఏమో తెలియట్లేదు సార్. దానికి నన్నే చేయమంటావా? మీ ప్రాపర్టీస్ లిస్ట్ మొత్తం ఇవ్వండి, వాటి జోలికి మేము వెళ్ళాం. ఐడియా Oh! ఐడియా సార్. ఎలా Oh! Oh my God! Kilvil Pandey. Pandey. స్పెషల్ ఆఫీస్. నువ్వు శివారెడ్డి, నువ్వు శివారెడ్డి. మిస్ అయిందనుకున్నావా? మిస్ చేశా. బుల్లెట్ కొట్టడానికి నాలా ఇంతే ఉంటుంది. దిగితే లోపు తెలుస్తుంది. వారిలోకి దింపొద్దు, బ్రోటల్ అయిపోతా. లిస్ట్ నీ స్టైల్ నాకు నచ్చింది. లిస్ట్ హ్యాపీ దివాళీ. తనకి ఇక్కడ ఏముంటుంది? నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. Oh my God! చూస్తే ఫస్ట్ పర్సన్ వీడు స్పెషల్ ఆఫీసర్. ఒకటి కావాలి. Oh! కట్ అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. డ్యూడ్ Operators, contact the media immediately.
ఛానల్స్ టీఆర్పీ పెంచాలనుకుంటారా? మీడియా పవర్ ఏంటో చూపించాలనుకుంటారా? దెన్ ఫాలో us. స్పెషల్ ఆఫీసర్ చార్జ్. ఈ ప్రాక్టీస్ వరకు ఇక్కడ కల్తీ లిక్కర్ తయారు చేస్తుంటారు. ఓ మళ్ళీ వచ్చారండి. వెంట తీయడానికి అదే శిక్ష కూడా సార్. ఈ ప్రాక్టీస్ వరకు నేను వినను మాట. అన్నీ తగలబెట్టాను. దిస్ ఇస్ దివాలి. నిద్ర పవర్ ఇదిరా పవర్ అంటే ఓ ఫర్టిలైజర్స్ మిషన్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. నేను శివారెడ్డి బినామీ. ఓ మినిస్టర్ మద్దాలి శివారెడ్డికి చెందిన ఎస్ఆర్ ఫ్యాక్టరీలో కల్తీ లిక్కర్ తయారీ, వాడి చేసిన ఫ్యాక్టరీని సీజ్ చేసిన ఫ్యాక్టరీలో గోలీ మందుల సరఫరా. చేస్తున్న లైసెన్స్ వ్యాపారాల చాటున అక్రమ దందాలు చేస్తున్నట్టు బయటపడ్డారు. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే అన్న ఇస్ డాన్సింగ్. నేను ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నారా? మీరు శివారెడ్డిని ఉన్న ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? అడగండి. లిస్ట్ తీసుకెళ్లి నా ఫ్యాక్టరీలో సీజ్ చేస్తా. శివారెడ్డి గారు సార్? అవును మొత్తం శివారెడ్డి. అయితే ఆ బినామీ పేరుతో ఉన్న ఫ్యాక్టరీ మేమేనా సార్? నేను చెప్పాను కదా శిల్పుల ఫ్యాక్టరీలో నాగేనని. శివారెడ్డి రేయ్, ఎవరు మీరంతా? వ్యాపారాలను ఇప్పుడు వాడు మన హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తాం. హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయి. శివారెడ్డి సంబంధించిన ఏ ఫోన్ ఎంత త్వరగా అన్ని ట్యాబ్ లో ఉన్నాయి. ఏమైంది? ఏమైంది? ఓ మన వాడి కన్నా అడ్వాన్స్ వెపన్స్ ఎక్స్చేంజ్. ఈ కన్స్ట్రక్షన్ అది శివారెడ్డివే. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. కూర్చోండి. ఓ ఓ మై గాడ్. ఓ ఓ మొత్తం అయిపోయింది. ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బయటపడుతున్నారు. డాక్యుమెంట్లన్నీ షిఫ్ట్ చేయండి. ఇక్కడ ఏం లేవుగా. మీ దగ్గర ఉన్నాయి కదా అవి పెట్టండి. మినిస్టర్ ఇంట్లో మారవాయిస్తారు. సత్యం అనుకోకుండా శివారెడ్డి బినామీగా తేలాలి. పోలీస్ ఆఫీసర్ చేసిన మహిళ మైక్ పెద్ద ఏరియాని నిరూపిస్తారు. ఈసీపీ చెప్పించింది శివారెడ్డి 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 ఓ పెద్దిరెడ్డిని కూడా స్పెషల్ టీం భారీ బందోబస్తుతో అరెస్ట్ చేసింది. హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, వీటిలో ఏమేమి జరుగుతున్నాయి నీకు తెలుసా? ఎవరిని స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు చేస్తామంట? మేకే మిషన్ నాడు క్యాన్సర్ పేషెంట్ సార్, ప్రజాసేవ చేసుకుంటారంటే పర్మిషన్ ఇచ్చారు సార్. శివారెడ్డిని టార్గెట్ చేసి ఈరగ తీసుకుంటారు. నీకు 1 hour టైం ఇస్తున్నా, కనబడితే కాల్ చేయమని ఆర్డర్, లేదంటే నిన్ను కాల్ చేస్తాను.
వాడిని ఆపండిరా. ఎందుకు అవ్వాలి? ఎందుకు అవ్వాలి? ఎందుకు అవ్వాలి? మీలాంటి క్షత్ర నాయకులు మా నెత్తికి ఉండబట్టే మేము ఇట్లా తయారైనా. డ్యూటీలో ఉండి గుట్ట మమ్మల్ని మేము మోసం చేసుకుంటానే. మోసం చేసినా సరే వాడి డ్యూటీ సక్సెస్గా చేసినాడు. పోలీసు ఎవరికి తెలియజేసినాడు. మీరు గుర్తు పట్టుకొని తెల్లవారేసరికి మొత్తం సెట్ అయినాయి. మరి వాడిని ఆపేది ఎవడరా? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాడిని ఆపటం నీ వల్లే అవుతుందా? సార్, నాకు వాడికి ఏ సంబంధం లేదు. ఆపడరా మీ ఫ్యామిలీ డ్రామాలో. ఒకరిని టార్గెట్ చేసి స్టేట్ మొత్తం అలాడుతున్నారు. నాకు గయ్యం పెడితే వాడి కిలోమీటర్ తిప్పారా? రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? ఇప్పుడు నేను కామన్ మ్యాన్. నీకు ఫుల్ పవర్స్ ఇస్తాను నాన్న. నీ సపోర్ట్ చేస్తుంది తప్ప కాదా? వాడిని ఆపుతానా? కొన్నేళ్లుగా సాగుతున్న శివారెడ్డి అక్రమ దందాల్ని ఒకే రోజులో భూస్థాపితం చేసిన స్పెషల్ స్టే మంత్రి శివారెడ్డిని ఈ తరం పార్టీ సస్పెండ్ చేసింది. అలాగే వీకేసినట్టనా? ఎవడ్రా వాడు? ఎవడ్రా? ఎవడ్రా వాడు? నేనేరా వాడిని. నేనేమన్నా వెర్రి పప్పలా కనిపిస్తున్నా? నీ వెనకున్న వాడు ఎవడైనా సరే వాడిని ఇప్పుడే చూడాలి. వాడు ఎవడో చెప్పు. ఎవడో చెప్పు. యు ఆర్ రైట్. చెప్పరా వాడు ఎక్కడ ఉన్నాడు? నీలోనే ఉన్నా. వాడు నీ గుండెల్లో ఉన్నా. ఆ సౌండ్ విను. విజువల్ నీకే కనిపిస్తుంది, నీకే వినిపిస్తుంది. క్లోజ్ యువర్ ఐస్. విను. ఓ ఓ మద్దాలి శివారెడ్డి, నైస్ మీటింగ్ యూ అగైన్. స్పెషల్ ఆఫీస్ ఎలా ఎవరా? ఎలక్షన్స్ లేకుండా నువ్వు మినిస్టర్ అవలా? చీట్ చేసి పోలీస్ ఆఫీసర్ అయ్యావా? ఎగ్జాక్ట్లీ. పవర్ పవర్ అని ఒకటి, అదే పవర్ తో కొట్టా. మీరు ఫేక్ పోలీస్ ఆఫీసరా? నీట్ గా క్యాచ్ చేసి కిల్. నా బస్సు ఎంత సార్? ఎప్పుడు లేటే. ఇది గవర్నమెంట్ మిషన్ కాదా సార్? పర్సనల్ కులమిషన్. దేవుడా! దేవుడా. నీ కాళ్ళకి దండం పెడతానా? ఓ మంత్రి శివారెడ్డిని మళ్ళీ రౌడీ శివారెడ్డిగా మార్చావు కదా? ఇదిరా రౌడీ శివారెడ్డి పవర్. ఓ లేవరా. ఓ ఓ ఓ ఓ గుడిపిచ్చార్. నా టైం అయిపోయింది. కరెక్ట్ రా, నా టైం కూడా అయిపోయింది. నా కోసం కూడా పోలీసులు ఎదుర్కొంటారు. అరే నువ్వు అసలు ఎలా చీటింగ్? నేను అరెస్ట్ చేస్తేనే నా మిషన్ కంప్లీట్ అవుతుంది. నా ఈగో సాటిస్ఫై అవుతుంది. ఓ అందరూ పూర్తయ్యారు. అందరూ చీట్ చేసి ఇవన్నీ చేశారంటే తట్టుకోలేకపోతున్నారు. అని వదలకూడదు. ఇక్కడ వాతావరణం చదువుతుండటంతో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కి 30 మంది నుండి 100 కోట్ల
Oh, what will happen now? లక్కీ నువ్వు గెలిగింది నన్ను మాత్రమే కాదు, సీఎం ని, హోమ్ మినిస్టర్ ని, పోలీసుల్ని, మొత్తం గవర్నమెంట్ ని గెలికావు. యువర్ ఫినిష్. నమస్కారం సీఎం గారు. ఇదంతా చేసింది వీడా. కొన్ని గంటల్లోనే గవర్నమెంట్ స్టిక్ చేసావు కదా, సీఎం దిగొచ్చాలని చేసావు. నువ్వు చేసిన పనికి తలెక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. ఇక మాట్లాడలేవు, మాట్లాడకుండా లేవు. అంటే నిజమని నమ్మి నిన్ను ముందుకు పుష్ చేశాను. నువ్వు నన్ను బ్యాక్ పుష్ చేస్తావురా నువ్వు. సీఎం గారు ఏయ్, బాగోయా. ఏయ్, నువ్వు ఎంత పెద్ద క్రైమ్ చేసావు, నీకు ఎంత పెద్ద శిక్ష వేయాలంటే. వీడి చేసిన క్రైమ్ కి యావజ్జీవ శిక్షే కాదు, ఉరి శిక్షే వేయచ్చు. Oh, వీడి మీడియా ముందు తీసుకెళ్ళి ఉరి శిక్ష వేయాల్సిందే. కరెక్ట్. వాడికి అదే శిక్ష కరెక్ట్. సార్, ఇప్పుడు వీడిని బయటికి తీసుకెళ్లి మీడియా ముందు ఏం చేశాడని చెప్పాలి. చేసింది చెప్పవా. సార్, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ సీఎం గారు చాలా మంచి పని చేశారు. కాదు, ఇదంతా సీఎం గారు చేయించలేదు, ఒకడికి మండి గవర్నమెంట్ ని చీట్ చేసి ఇదంతా చేశాడని చెప్పమంటారా సార్? హోమ్ మినిస్టరే పోలీస్ డిపార్ట్మెంట్ చేత ఈ పనులన్నీ చేయించాడు. మనందరం దత్తమ్మలో, ఎదవలో, చెమటలో ఏమీ చెయ్యలేకపోతున్నామని మండిపోయిన ఒక కామన్ మ్యాన్ మనందరినీ మాయ చేసి ఈ పని చేశాడని చెప్పమంటారా సార్? పబ్లిక్ అంతా నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్లన్నీ ఈ గవర్నమెంట్ కి వెయ్యాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి ఇదంతా ఈ గవర్నమెంట్ చేయించలేదని చెప్పేయమంటారా సార్? స్టేట్ లో ఇంతవరకు ఏ గవర్నమెంట్ పనిచేయని విధంగా ఈ మీరే గవర్నమెంట్ చూడండి. పనిచేసింది. ఏం చెప్పండి? సీఎం హోమ్ మినిస్టర్ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ సూపర్ పనిచేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని ఆట కట్టించింది. రాబోయే ఎలక్షన్స్ లో మన ఓట్లన్నీ ఇదే గవర్నమెంట్ కి ఇదే సీఎం చేసి మళ్ళీ మన ఇదే oh. 24 గంటల్లోనే ఈ ప్రభుత్వం పూర్తి చేసిందంటే ఇంకా 5 రోజుల్లోనే రాష్ట్రానికి స్టేట్ అనే మార్చేయాలి. Oh. Oh. నా తమ్ముడు చేసిన పని తప్పే. ఎస్, వాడు వెళ్ళిన రూట్ రాంగ్, కానీ వాడే రైట్. Hmm. యు ఆర్ రైట్. నువ్వు ఏ తప్పు చేయి. ఇప్పుడే కాదు, Oh. నా తమ్ముడు ఎప్పుడు రైట్. నా తమ్ముడే చీట్ చేసి ఈ పని చేశాడని మీడియా ముందు నేనే గర్వంగా చెప్తాను. ఎక్కడికి తీసుకుంటున్నావు? అన్ని ఎవరో పని చేశారనుకుంటున్నావు? నేనే. అంటే మా గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఇది. हमें बस మీడియా ముందు చేసి తప్పు రాజా. సార్, మిమ్మల్ని చీట్ చేసిన అగో, అయితే నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏయ్, డిమాండ్స్ ఏం చెప్పు? ఈ స్పెషల్ టీమ్ ఇలాగే కొనసాగాలి. దానికి కిల్ బిల్ హెడ్ గా ఉండాలి. నాకు అమెరికన్ వీసా కావాలి. వీసా ఎందుకయ్యా? నువ్వు పర్మనెంట్ గా పోలీసు వై మీ చేతిలో పవర్స్ తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను సార్. మా అమ్మాయిలాగా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ కి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి సార్. రిజల్ట్ దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. నువ్వు మామూలు మీరు మాత్రం ఏమన్నా మామూలు సార్? స్పెషల్ ఆపరేషన్ కి హెడ్ మీరే కదా సార్. ఈ మ్యాటర్ మన నలుగురు మధ్యలోనే ఉండాలి. వాడు నాకేం చెప్పట్లేదు. పాపం సార్, వదిలేదు. వెనకుండా పారిపో. అయితే రిలీజ్ చేయండి. జల్దీ జావు రాజా. Oh, I think it will be an encounter. Oh. Nice. So nice. Jindabad. Love it. మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. మూసుకొని రాసుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీకంటే కోపం కూడా లేదు. ఏ అన్యాయాన్నైనా ఎదిరించాలి.
Oh. బద్దలైపోవాలి. కిల్ బిల్ పాండే. మరి మా నాన్న City good to mama. Sinivasu with the mama. Sinivasu with the mama. Okay, so guys, जैसे कि हमने ये क्लाइमेक्स सीन भी देख लिया है रेस गुर्रा मूवी का. It was super duper fantastic. I just love the last climax scene. It was so entertaining, so मजेदार. जिसे बोलते हैं ना एकदम मजा आ गया. इतना मजा आ गया मुझे क्लाइमेक्स देख के एंड स्पेशली किल विल पांडे. Oh my God, ब्रह्मानंदम sir just like made it so much funny. Like it is so good. Like how to tell you, it was like so fulfilling. Like from every aspect, right? Whether it's Allu Arjun sir or it's like Kill Bill Pandit, Brahmanandan sir or Shiva Reddy, like everyone was doing fab job and like how they twisted this and like it was awesome. It was really very awesome and the climax, oh maza aa gaya. Like it was not only about climax but from starting first scene only till last scene it was full entertaining. The movie was full super entertaining and yeah, that is it for this video. I hope you all have enjoyed this movie with me. If you did, please comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel, and I will see you super soon in Gautam Nanda. Till then, bye bye.